పండిట్జీ, శ్రీకృష్ణుడు కూడా విష్ణు అవతారమే కదా. ఆయనకెన్నో అద్భుతమైన శక్తులున్నాయి. మరి మహాభారతం లాంటి యుద్ధం ఎందుకు జరగనిచ్చారు? అది మామూలు యుద్ధం కాదు. అందులో ఎంతో దారుణమైన నరసంహారం జరిగింది. ఎంతోమంది చనిపోయారు. 18 రోజులు జరిగింది ఆ యుద్ధం. ఆయన తలుచుకుంటే క్షణంలో ముగించేయచ్చు. ఎందుకు చేయలేదు? ఏ యుద్ధమైనా దాని పరిణామం గెలుపు లేదా ఓటమిపైనే ఆధారపడి ఉంటుంది. మరి మహాభారతం లాంటి ధర్మయుద్ధం జరగడానికి మూల కారణం భూమిపైన ధర్మాన్ని పునఃస్థాపించడానికి. మహాభారతం ఒక జీవిత చరిత్ర. ఇదెంత ప్రాచీనమైనదో అంత నిజమైంది, ఇంకా పవిత్రమైనది కూడా. మహాభారతం మనకు కర్మఫలం గురించి ఇంకా ధర్మం గురించి తెలియజేస్తుంది. మనందరిలోనూ ఎక్కడో ఒక చోట ఒక శకుని, ఒక కర్ణుడు, ఒక అర్జునుడు లేదా ఒక యుయుత్సుడు దాగుంటాడు. ఆయనెవరు? యుయుత్సుడంటే పాండవుల తరఫున యుద్ధం చేసిన ఏకైక కౌరవుడు. మహాభారత యుద్ధం ఆరంభానికి కొన్ని క్షణాల ముందు యుధిష్ఠిరుడు 2 పక్షాల సైనికులకి ధర్మం వైపు నిలబడమని ఆహ్వానమిచ్చాడు. ఆయన ఉద్దేశంలో ఎవరికైనా దుర్యోధనుడు ధర్మం వైపు ఉన్నాడు అని అనిపిస్తే గనక వాళ్లు ఆయన సైన్యంలోకి వెళ్లిపోవచ్చు. అలాగే దుర్యోధనుడి సైన్యంలో ఎవరికైనా పాండవులు ధర్మం వైపు ఉన్నారనిపిస్తే వాళ్లు పాండవుల పక్షాన చేరొచ్చు. అప్పుడు ఆఖరి క్షణంలో యుయుత్సుడు దుర్యోధనుడి సైన్యం వదిలి సత్యాన్ని, ధర్మాన్ని అనుసరిస్తూ పాండవుల సైన్యంలో కలిసిపోయాడు. దీని అర్థం ఏమిటి అంటే అధర్మపు అంధకారం ఎంత గాఢంగానైనా ఉండని, అయినా సత్యం వైపు నిలబడ్డ యుయుత్సుడు అందరి మనస్సుల్లోనూ జీవిస్తాడు. సిమో, 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 సిమో. బాబు, అద్దం కిందికి దించు. బండి బాగా ఊగిపోతుంది. నోరు తిరుగు. సార్, ఇదిగా ఓ గుడ్కై నేరుగా గొంతులోంచి పొట్టలోకి దిగిపోవాలి. డ్యూటీలో ఉన్నాను సార్. ఏయ్, సీనియర్ని చెప్తున్నా కదా, తాగు. పెద్ద పెగ్గు, పెద్దది, సరేనా? తాగుతూనే శరీరం ఊగిపోవాలి. కానీ బాగా లాగించు. ఇప్పుడు ఆ గొట్టం నోట్లో పెట్టుకో. అదే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు కదా, ఆ గొట్టం నోట్లో పెట్టుకో. ఊదిన చాలు, ఆపు. అరే వా, పరీక్షలో కూడా ఇన్ని మార్కులు వచ్చి ఉండవు. ఈడ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇరుకుపోయినావు. డ్యూటీలో తాగుతున్నావు, డ్రంక్ ఆన్ డ్యూటీ. కట్టు, 2000 ఫైన్ కట్టు. సార్, తప్పైపోయింది సార్. ఇక మీరు వెళ్ళండి. ఇంకోసారి డ్యూటీకి గిట్లా తాగి వచ్చినావనుకో, తీసి దెంగుతా. హలో సార్, నమస్కారం. నేనిడ ఢిల్లీ హర్యానా హైవేలో ఉన్న శ్యామ్ క్రేన్ సర్వీస్. అవునవును, దాని మీద ఒక ఫ్లైఓవర్ ఉన్నది కదా, బ్రిడ్జ్. దాని కింద ఉన్న ఇడ చాలాసేపటి నుంచి ఒక బండి ఆగున్నది, బ్లాక్ కలర్ బండి. కొంచెం గడ్బడ్ కనిపిస్తుంది, అందుకే కాల్ చేసిన. కొంచెం చూసుకోండి. శ్యామ్ క్రేన్ సర్వీస్. సరే అండి.
కంట్రోల్ రూమ్ కి మెసేజ్ ఇవ్వండి. ఎస్ సార్. అక్క అక్క నీ మ్యాజిక్ చూపించు అక్క ప్లీజ్ అక్క మ్యాజిక్ చూపి అక్క ప్లీజ్ అక్క నీ మ్యాజిక్ చూపించు అక్క. పిల్లలు కార్టూన్ ఎవరు చూస్తారు? మరి అక్కడ కూర్చున్నారండి, రండి. నిన్న రాత్రి ఢిల్లీ హర్యానా ఎక్స్ప్రెస్ హైవే మీద ఒక శవం దొరికింది. బిజినెస్ మ్యాన్ సూరి సక్సేనాది. సూరి సక్సేనా ఇంకా కేబుల్ ఆపరేటర్ రాజేష్ సర్దానాని చంపింది ఒకే గ్యాంగ్ కి చెందిన వాళ్ళని మేము అనుమానిస్తున్నాం. ఈ గ్యాంగ్ ను పట్టుకోవడానికి మేము ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ కూడా చేశాం, కానీ వాళ్ళు ముగ్గురు పారిపోయారు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, అతి త్వరలో వాళ్ళని పట్టుకొని తీరుతాం. ఈ లోపు మీకు వాళ్ళ గురించి ఏదైనా ఆచూకీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే ఢిల్లీలో ఉన్న స్పెషల్ సెల్ కి మీరు సమాచారం ఇవ్వండి. పిల్లలు అంతా బయటికి వెళ్ళి ఆడుకోండి. అమ్మా, మేము మేము నువ్వు అబద్ధం చెప్పనప్పుడు మరెందుకు తలదించుకోవడం? మీరు నిన్న సాయంత్రం నుండి ఇక్కడే ఉన్నప్పుడు మరి ఎవరినైనా రాత్రి ఎలా చంపగలరు? అమ్మా, అమ్మా, ఇప్పుడేం చేద్దాం? ఇంకేమైనా మార్గం ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక పాత ఫ్రెండ్ దగ్గరికి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు సీనియర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలన్న విషయం తెలీదా? మేడం గిసుంటి ప్రోటోకాల్స్ వల్లనే యాక్షన్స్ డిలే అవుతున్నాయి. మీకు బాగా తెలుసు కదా మేడం, మన ఢిల్లీ పోలీస్ వాళ్ళ ఫైల్స్ ఢిల్లీ ట్రాఫిక్ అంటే చాలా స్లోగా కదులుతాయి. సేయింగ్ ఐ నో యు ఆర్ డిస్టర్బ్డ్. ఆల్రెడీ నీ పర్సనల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా పర్సనల్ లైఫ్ ని పర్సనల్ గానే ఉండనియండి ప్లీజ్. నేను మీ దగ్గరికి ఇంటర్స్టేట్ ఎంక్వైరీ ఫైల్ మీద సైన్ పెట్టించుకొని వచ్చిన. ప్లీజ్ సంతకం పెట్టండి. Permission denied. You may leave now. జై హింద్. నా దృష్టి నీ మీదే ఉంది తేజరాజ్. మంచిది మేడం, చెడు దృష్టికి చేటు తప్పదు.